వాడి అసలు గుణం ఏంటి? వ్యాఘ్ర గుణం, గోముఖ వ్యాఘ్రం అంటారు. కాబట్టి అదే చెప్తున్నాడు, పాపాత్ముడై ఉంటాడు, బలవంతుడై ఉంటాడు వాడు, కానీ శాంతంగా కనపడతాడు. ఖచ్చితంగా వాడికి భయపడాల్సిందే. నీకు స్వార్థమే లేకపోతే నేను చేయాల్సిన పని ఏమిటో చెప్పు, నా సొమ్మంతా ఇస్తాను, కానీ నన్ను మాత్రం నీకు అర్పించను, నీ దగ్గరికి రాను నేను. తన కోసం సంతానమైన, రాజ్యమైనా, రత్నాలు, సంపద అయినా వదుకోవచ్చు, సర్వం విడిచైనా తనను తను రక్షించుకోవాలి సుమా. జీవించి ఉంటే శత్రువులు లాక్కున్న ఐశ్వర్య ధనరత్నాలు మళ్ళీ సంపాదించుకోవచ్చు. అదే కదా అంటారు, ఏమంటారు? బతుకుంటే బలుసాకు తినచ్చు అంటారు కదా, బలుసాకు తిని బతకచ్చు అంటారు కదా. కాబట్టి అంతేగాని ధనరత్నాల్లాగా తను తాను సమర్పించుకోరాదు. భార్య సంపదలను ఇచ్చైనా తను తాను సర్వదా రక్షించుకోవాలట. తనను తాను రక్షించుకునే నేర్పు గల వారికి, ఆలోచించి పనులు చేసేవారికి తమ దోషం వల్ల కలిగే ఆపదలు కలగవు. దుర్బలులైన, బలవంతులైన శత్రువుని గురించి బాగా తెలుసుకుని శాస్త్రార్థంతో నిశ్చయించుకునే వారి బుద్ధి ఎన్నడూ చెలించవద్దు. ఇలా ఎలుక స్పష్టంగా పలికేసరికి పిల్లి సిగ్గుపడి ఎలుకతో ఏమన్నదో రేపు మనం కొనసాగిద్దాం. బహుశా రేపు పూర్తి అవుతుందో, ఇంకా 100 శ్లోకాల దాకా ఉన్నాయి. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ అర్పణమస్తు.